హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. దానికి కారణం మీరేనండి. అదేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అండి. యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఓన్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కాదండోయ్, వీడియోస్ని రీల్స్ని చూస్తున్న వ్యూవర్స్ కూడా మా ఫ్యామిలీలో మెంబర్సేనండి. ఆ వ్యూవర్స్ వల్లే కదండి మా ఛానల్ ముందుకు వెళ్తున్నది. అందుకని అంటున్నాను, మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వండి. కానీ ఒక్కటే బాధ అండి, అది కూడా పెద్దదేమి కాదు, చిన్నదే అండి. ఆ ఒక్క బాధ కూడా మీ వల్లే తీరుతుందని అనుకుంటున్నానండి. అదేమిటంటే కొంతలో కొంతవరకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మేము పెట్టే వీడియోస్ చూస్తున్నారు, వ్యూవర్స్ కూడా పెరుగుతున్నాయి. అయినా కూడా వీళ్ళకి బాధ ఎందుకు అనుకోకండి. మీరు అనుకున్నా అనుకోకపోయినా మాకున్న బాధని మీతో షేర్ చేసుకుంటున్నాము. అదేమిటంటే మాకన్నా చిన్నవాళ్ళు అయితే హాయ్ అక్క అని, ఒకవేళ పెద్దవాళ్ళు అయితే హాయ్ అమ్మ అని, అదే జెంట్స్ అయితే హాయ్ సిస్టర్ అని కామెంట్ చేయడం లేదు. అది ఒక్కటే బాధ అండి. మమ్మల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారు కదూ, చేస్తారులేండి. ఎందుకంటే మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారుగా, అందుకు చేస్తారనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాము. మేము కార్తీక పౌర్ణమి చాలా బాగా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ కార్తీక మాసం మొత్తం తెల్లవారుజామున చుక్కలు ఉన్నప్పుడే పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటానండి. పౌర్ణమి రోజు ఇంకా పెందలాడి లేచి పౌర్ణమి ఒత్తులు వెలిగించామండి. నేను, మా వారు, పిల్లలు, వాళ్ళని కూడా పెందలాడి లేపాను. పిల్లలకి కాలేజీ ఉంటుంది కాబట్టి మేము పౌర్ణమి రోజు మార్నింగే 365 ఒత్తులు వెలిగిద్దామని మార్నింగే లేపాను పిల్లల్ని. మార్నింగ్ 5:30 కల్లా పూజ అయిపోయిందండి. నేను, మా వారు, పిల్లలు నలుగురం చేశాము. 365 ఒత్తులు వెలిగించాము. టెంపుల్కి వెళ్ళడానికి పిల్లలకి కాలేజీలు ఉన్నాయండి. మార్నింగ్ 7కి వాళ్ళకి వీలు కుదరదని చెప్పేసి ఇంటికాడ తులసి చెట్టు కాడే చేసుకున్నాము పూజ. ఫస్ట్ మార్నింగ్ నేను స్టవ్ పూజించుకున్నాను, ఆ తర్వాత గడపని పూజించుకున్నాను, ఆ తర్వాత తులసి కోట దగ్గర ఈ శివలింగం వేసి డెకరేషన్ చేశానండి. డెకరేషన్ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను. 365 ఒత్తులు వెలిగించాము. 365 ఒత్తులు నేను ఇంట్లోనే చేసుకుంటానండి, బయట అసలు కొనను. మనం ఇంట్లో చేసుకున్న ఒత్తులు అయితేనే మంచిగా కాలుతాయి, అందుకని ఇంట్లోనే చేస్తాను నేను. మనం ఈ 365 ఒత్తులు గుళ్ళో వెలిగించినా, తులసికోట కాడ వెలిగించినా కానీ ఇంటి యజమాని వెలిగిస్తేనే చాలా మంచిదండి. అందుకనే నేను మా వారితో వెలిగించాను ఫస్ట్, ఆ తర్వాతే నేను, మా పిల్లలు వెలిగించాము. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఫస్ట్ మా వారే వెలిగిస్తారు. మీరు కూడా అట్లానే మీ వారితో వెలిగించుకోండి, ఆ తర్వాత మీరు వెలిగించండి. ఆడవాళ్ళు వెలిగించినా ఫలితం ఉండదండి, ఇంట్లో యజమానే వెలిగించాలి ఫస్ట్. ప్రతిరోజు తులసి కోట దగ్గర నేను నిత్య దీపారాధన చేసుకుంటాను. అలాగే ఈ 365 ఒత్తులు కూడా తులసి కోట దగ్గరే వెలిగించాము. అలానే ఈవినింగ్ కూడా చేసామండి. ఈవినింగ్ కూడా పిల్లలు కాలేజీ నుంచి లేటుగా వస్తారేమో అనుకున్నాం, కానీ ఆ రోజు పెందలాడి వచ్చారు. ఇక గుడికి వెళ్ళినా కూడా ఫుల్ రష్గా ఉంటుందని చెప్పేసి తులసికోట దగ్గరే చేసాము ఆ రోజు కూడా. అందులో చిన్నబాబు బర్త్డే అండి, తను కార్తీక పౌర్ణమి రోజే పుట్టాడు, తన బర్త్డే కూడా. అందుకనే ఇంటికాడ తులసికోట దగ్గర తనతో కూడా వెలిగించి కొబ్బరికాయ కొట్టించానండి. ఈవినింగ్ కూడా ఫస్ట్ ఇంటి యజమాని వెలిగించిన తర్వాతే నేను, పిల్లలు వెలిగించామండి. కానీ ఉసిరికాయ మీద వెలిగిస్తే చాలా మంచిది. మనం 365 ఒత్తులు వెలిగించినా కూడా ఉసిరికాయ దీపం కూడా వెలిగించాలండి. నాది ఉసిరికాయ దీపము, మా వారిది ఉసిరికాయ దీపం, పిల్లలది అన్నీ సపరేట్గా పెట్టి మరీ వెలిగించాము మేము. ప్రతిరోజు నేను ఈ నెల మొత్తం ఉసిరికాయ దీపం కూడా పెడతానండి తులసి చెట్టు దగ్గర. మీరు కూడా ఉసిరి దీపం పెడతారా లేదా, నిత్య దీపారాధన ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ప్లేసు కొంచెం చిన్నగా ఉండటం వల్ల ఫస్ట్ నేను, మా వారు కూర్చొని వెలిగించాము, ఆ తర్వాతే పిల్లలు కూర్చొని వెలిగించారండి. శివలింగం వేశాను నేను.
పూలతో డెకరేషన్ చేశాను. చిన్నది వేశాను, అందుకే బాగా క్లియర్గా కనిపించడం లేదు. వీడియో లాస్ట్లో ఫోటోలు పెడతాను, ఫోటోల్లో చూడండి, కొంచెం క్లియర్గా ఓపడిద్ది ఫోటోల్లో. వీళ్ళేనండి పిల్లలిద్దరు. వెలిగించేది పెద్దబాబు. ఫస్ట్ పెద్దబాబు వెలిగించాలి కాబట్టి పెద్దబాబు వెలిగిస్తున్నాడు, తర్వాతే చిన్నబాబు వెలిగిస్తాడు. ఇక్కడ తులసికోట దగ్గర మాత్రం పెద్దబాబుతో కొబ్బరికాయ కొట్టించాము. ఇంట్లో దీపారాజన చిన్నబాబు చేసిండు. ఇవాళ బర్త్డే తందే కాబట్టి ఇంట్లో దీపారాజన మొత్తం తనే చేసి కొబ్బరికాయ కొట్టిండు. దీపారాజన మాత్రం బాగా చేస్తారండి పిల్లలు. ఎప్పుడన్నా నాకు చేతగానప్పుడు పిల్లలే చేస్తారు ఇంట్లో దీపారాజన. మార్నింగ్ లేపుతుంటే కొంచెం లేవటానికి బద్ధకం వేసి పిల్లలు మార్నింగ్ వీడియోని నిలువు తీశారు. ఏమనుకోకండి నిలువు తీశారని చెప్పేసి, అది క్లారిటీగా లేదు. ఈవినింగ్ బాగానే ఉంది. ఇలా బాబుతో కొబ్బరికాయ కొట్టించాము. ప్రసాదాలు మాత్రం సాయంత్రం పాయసం చేశాను. పొద్దుపూట సాయంత్రం మాత్రం వడపప్పు సలివిడి మాత్రం 2 పెట్టాను. మార్నింగ్ నైటు పెట్టానండి. ఇలా బాబు దీపారాధన చేశాడు ఇంట్లో. నిత్య దీపారాధన చేశాక దగ్గర ఫస్ట్ దీపారాధన చేసి ఆ తర్వాత ఊదుబస్తీలు చూపించి కొబ్బరికాయ కొట్టాడండి. నిత్య దీపారాధన అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు కాబట్టి తనకు అన్నీ తెలుసండి, చెప్పాల్సిన పని లేదు, చేస్తాడు బాబు. కొబ్బరికాయ కొట్టాడండి. కొబ్బరికాయ మొక్క వచ్చింది. చాలా సంతోషం వేసిందండి మొక్క వచ్చేసరికి. మొక్క కొట్టినప్పుడే మొక్క కూడా ఊడి కింద పడిపోయిందండి. అలా వచ్చేసింది మొక్క. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాబు కొబ్బరికాయ మాత్రం సమానంగా కొడతాడండి, చాలా బాగా కొడతాడు. అది చాలా బాగా పగిలిద్ది. మొక్క వచ్చేసరికి మాకు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత నేను తులసి చెట్టు కాడ ఫస్ట్ వినాయకుడిని చేసుకొని తర్వాత అమ్మవారిని చేసుకున్నాను పసుపు ముద్దతో. ఆ రెండింటికి అక్షింతలు వేసిన అక్షింతలు బాబు పిల్లలిద్దరికి అక్షింతలు వేసి ఆశీర్వదించామండి. మళ్ళీ భోజనానికి నేను నేతి బీరకాయ చట్నీ, బెండకాయ కూర చేశాను. అట్లాగే పాయసం కూడా చేశాను కదా. నేతి బీరకాయ చట్నీ ఉపవాసం ఉన్నోళ్ళు తింటే చాలా మంచిదండి. ఇదేనండి మొక్క వచ్చింది. మొక్క కూడా బాబు కొట్టినప్పుడే కింద పడిపోయింది. అలా చేశానండి. శివలింగం డెకరేషన్ అలా చేశాను వేసి. పిల్లలిద్దరిని ఆశీర్వదించాము అక్షింతలతో. వినాయకుడి దగ్గర అమ్మవారి దగ్గర అక్షింతలు పెట్టాను, ఆ అక్షింతలతో ఆశీర్వదించాము. నేతి బీరకాయ చట్నీ, బెండకాయ ఫ్రై, పాయసం, వడపప్పు సలివిడి పెట్టుకొని భోజనం చేసామండి. బాయ్ బాయ్ అండి. నేను సోది చెప్పాను అనుకోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ అండి.